జిల్లా నర్సరావుపేట మీడియా సమావేశంలో నర్సరావుపేట నిమ్మతోటలో నివాసం ఉంటున్న చెరుమల్ల బసవేశ్వరరావు మాట్లాడారు. నా స్థలాన్ని కబ్జా చేశారంటూ ఆరోపణ చేశారు. కోర్టు పరిధిలో ఉన్న స్థలాన్ని ఎలా కొనుగోలు చేస్తారని అన్నారు. బసవేశ్వరరావు నాకు న్యాయం చేయాలంటూ నర్సరావుపేట శాఖల సభ్యుల వారికి, పోలీస్ వారికి, మున్సిపాలిటీ వారికి కోరుకున్నారు. ప్రజలకి చెరుమల్ల బసవేశ్వరరావు నిమ్మతోట నర్సరావుపేట వారు విన్నవించుకున్న ప్రకటన. అయ్యా, నర్సరావుపేట పురపరిశ్రమ నాది నర్సరావుపేటలో నిమ్మతోటలో జాన్వల్ హాస్పిటల్ పక్కన ఒక 20 సెంటు బావు స్థలం కలదు. అది మా తాతగారు కొన్నారు. మా తాతగారి నుంచి మా నాన్నగారికి వచ్చిన దాన్ని నాకు ఆర్థిక పరిస్థితుల వల్ల చల్లా వెంకటేశ్వర అతనికి తనఖా పెట్టాను, తనఖా రిజిస్టర్ చేశా. దాన్ని కోర్టులో కొంచెం నాకు ఆర్థిక ఇబ్బంది వల్ల నేను చేసేటటువంటి డబ్బులు సరైన టైంకి నేను కోర్టుకి హాజరు కానందువల్ల డిస్మిస్ అయింది అంతే తప్ప కోర్టు కేసు ఏమీ ఇది జరగలేదు. అలాంటి కేసులు ఉండగా మా పిల్లలు పార్టీషన్ వేశారు. పార్టీషన్ దావా పెండింగ్లో ఉండగా, అప్పీల్ సూట్ పెండింగ్లో ఉండగా ఎస్ఎన్ఎస్ బుజ్జి అని అతను ఈ యొక్క చల్లా వెంకటేశ్వర దగ్గర కొని అక్రమంగా దౌర్జన్యంగా ఇంట్లో స్థలంలో ప్రవేశించి పడేసి నానా గందరగోళం చేశాడు. గౌరవనీయులైన చంద్రబాబు అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే గారు బుజ్జికి ఫోన్ చేసి, స్టేషన్కి ఫోన్ చేసి, అయ్యా మీరు జాగ్రత్తగా దీన్ని ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్పినా కూడా వినకుండా అతను తన ఇష్టానుసారంగా రౌడిజం చూపిస్తూ కత్తులు కటాలు తీసుకొని నేను ఉదయం 8:30 ప్రాంతంలో నాపై దౌర్జన్యంగా వచ్చారు. నా కుటుంబం కూడా పరారైంది. రాత్రి కూడా సుమారు 10:30, 11ంటికి కత్తులు తీసుకొని పల్నాడు బస్ స్టాండ్లో మా ఎనికిడిత పడ్డారు. అయినా మేము తప్పించుకొని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాం. కాబట్టి నా పుర ప్రజలు, నర్సరావుపేట పుర ప్రజలు, నేను కూడా రాయపాటి సాంబశివరావు గారి ఎలక్షన్ మూమెంట్లో నేను ఈ వార్డు ఏజెంట్గా చేశా. అతను నన్ను వైఎస్ఆర్సీపీ అని, నేను మంచివాడు కాదని స్టేషన్లు చెబుతూ ఎమ్మెల్యే గారి పేరు ఉపయోగించి నేను కట్టుకోమన్నారని చెప్తూ దుష్టప్రచారం చేస్తూ నా స్థలాన్ని అతను కబ్జా చేసుకోవాలని దాదాపు సుమారు నిన్న ఇక్కడ 10 మంది, స్టేషన్ కాడ 10 మందిని, కోర్టు కాడ ఒక 5 మందిని పెట్టి మాపై దౌర్జన్యం చేస్తున్నాడు. రాత్రి సుమారు చావు తప్పి లొట్టపోయింది. పైగా నా కుమారుడు గుడికాడి నుంచి వస్తుంటే, శివాలయం కాడ చెరుకట్ట కేదార్నాథ్ స్వామి ఆలయం కాడి నుంచి వస్తుంటే ఆ ప్రాంతంలో ఎగబడి మా పిల్లవాడు కొట్టబోతే మా పిల్లవాడు తప్పించుకొని రాత్రి 3:30కు వచ్చాడు. ఇట్లా మమ్మల్ని భయప్రాంతం చేస్తూ ఎస్ఎన్ఎస్ బుజ్జి మమ్మల్ని ఈ ఆస్తిని ఇది చేసుకోవాలని చేస్తున్నాడు. పైగా ఇది కోర్టులో ఉన్నటువంటి విషయంలో నేను డబ్బులు తీసుకోలేదు, అట్లా అని వాళ్ళకి నేనేమి రిజిస్టర్ చేయలేదు, కేసు ఓడిపోయిందని లేదు. పైగా పాట పాడుకున్న డబ్బులు కూడా ఈ రోజు కూడా కోర్టులోనే ఉన్నాయి. నాకు నేను డబ్బులు తీసుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థలాన్ని అతను కావాలని కొని, ఇతనికి నాకు లోగడ నేను కాంగ్రెస్ ఏజెంట్గా ఉన్నప్పుడు, అతను టీడీపీగా ఉన్నప్పుడు, ఏజెంట్ ఉన్నప్పుడు ఉన్నటువంటి భేదప్రాయాల వల్ల మనసులో పెట్టుకొని ఈ స్థలాన్ని కావాలని అతనే కొని నాపై ఈ విధంగా దౌర్జన్యం అయి చేస్తున్నాడు. కాబట్టి గౌరవనీయ